పాండురంగని యొక్క అవతారము కూడా చాలా చిత్రమైనటువంటి స్వరూపం. అసలు ఆ పాండురంగని యొక్క అవతారం ఎందుకు వచ్చింది అంటే దానికి రెండు కథలు చెప్తారు పెద్దలు. శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణీదేవితో కలిసి ఉన్నటువంటి సమయంలో ఒకనాడు రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మని అంతఃపురంలో కనపడక స్వామి కోసమని బయలుదేరి వెళ్ళగా రాసలీల చేస్తున్నటువంటి కృష్ణ పరమాత్మ కనపడితే కింప వహించినటువంటి తల్లి ఆ దండివనాన్ని చేరుకుని అక్కడ తపస్సు చేస్తూ ఉండిపోయింది. కృష్ణుడు పిలిచినా రాకపోతే అయ్యో నా భార్య నా మీద అలుక వహించిందని. అది నిజంగా బాహ్యంలో అలక కాదు. ఈనాడంటే ఇంతటి భక్తులు పుట్టి రాసలీల చేస్తున్నారు. రేపటి రోజున కలియుగంలో ఇంతగా భగవంతుణ్ణి ప్రేమించగలిగిన భక్తులు ఎక్కడి నుంచి వస్తారు? వాళ్ళందరికీ కూడా ఈ స్వామిని అందించాలి. ఇది మా అమ్మ తాపత్రయం. అందుకని ఆవిడ పలకకుండా తపస్సులో ఉండిపోయింది. ఉండిపోతే అమ్మ హృదయాన్ని అర్థం చేసుకున్న పాండురంగడై వెయిటింగ్ గాడ్గా వచ్చాడు. ఈ మాట నేను ఎందుకన్నానంటే, ఈ ఇంగ్లీష్ మాట ఎందుకు వాడానంటే, మనకు ఒక అలవాటు ఉంటుంది. ఎక్కడైనా మనం నిలబడి వేచి ఉన్నాం అనుకోండి, ఎవరికోసమన్నా ఇంకో 10 నిమిషాల్లో వస్తారండి మీరు కొంచెం వెయిట్ చేయండి అన్నారు అనుకోండి, మనకు అప్రయత్నంగా ఒక పని జరుగుతుంది. ఇంకో 10 నిమిషాలు పడుతుంది అని బయట నిలబడి ఇలా 2 చేతులు పెట్టుకుంటాను, నడుము మీద పెట్టుకుని నిలబడతాం. అప్పుడు సరే ఈ పక్క నుంచో అంతంత చేతులు ఏమిటి గెలుగుదాకులకి అంటే ఇలా తీస్తాం. కానీ భగవానుడు కూడా అలాగే ఇలా నిలబడ్డాట. కలియుగం వచ్చిన తర్వాత వాళ్ళని రక్షించడానికి రుక్మిణీదేవి కోరిక మేరకు ఇలా నిలబడతాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇలాగే నిల్చున్నాడు. అందుకని పాండురంగుడు అక్కడ ఇలా ఉంటాడు. సరే, ఇది ఒక కథ. ఇందులో మళ్ళీ రెండో వృత్తాంతం ఉంది. లోహదండపురం అని ఒక పురం ఉండేది. అందులో పుండలీకుడు అనబడేటువంటి బ్రాహ్మణ ఆయన ఉండేవాడు. ఆయన కామక్రోధ లోభమదమోహమాశ్చర్యముల చేత గ్రసింపబడినవాడు. అందుకని భగవాను యొక్క సేవ చెయ్యాలన్న కోరిక లేనివాడు. అటువంటి వాడు తల్లిదండ్రులని పట్ల నిర్లక్ష్యముతో ప్రవర్తించి ఒకనాడు భార్యతో కలిసి తీర్థయాత్రకని బయలుదేరి వెళ్ళిపోతుంటే ఒక రోజు తెల్లవారుజామున ప్రయాణం చేస్తుండగా ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి కనపడింది. ఆయన కుక్కుట మహాముని ఆశ్రమం దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ ఒక ముగ్గురు అత్యంత సౌందర్యవతులైనటువంటి కాంతలు ఆయన ఆశ్రమాన్ని పిలిచి బాగు చేస్తున్నారు. చూశాడు పుండలీకుడు. ఇంత అందమైన ముగ్గురు ఆడవాళ్ళు వచ్చి ఇక్కడ పిలుస్తున్నారు, ఎవరు వీళ్ళు కనుక్కోవాలనుకున్నాడు. వాళ్ళని వెళ్ళి అడిగాడు, మీరు ఎవరు, ఎందుకు ఇక్కడ ఆశ్రమం పిలుస్తున్నారని అడిగాడు. మహానుభావ ఏం చెప్పమంటావా, మేము గంగా యమున సరస్వతి పాపులందరూ తమ తమ పాపములను విడిచిపెట్టడానికి మా ఒడ్డున కూర్చుని ప్రాయశ్చిత్తం చెప్పుకొని మాలో మూట వేసుకుంటారు. ఈ పాపాలు మేమెక్కడ వదలం, మళ్ళీ పుణ్యం సంతరించుకోవడానికి ఈ మహానుభావుడి ఆశ్రమం పిలుస్తాం, చాలు మా పుణ్యం వస్తుందన్నాడు. ఎవరున్నారు లోపలన్నాడు. కుక్కుట మహర్షి ఉన్నారన్నాడు. అంతటి మహానుభావుడు గంగా యమున సరస్వతి అంతటి వారు వచ్చి ఆ ప్రాంగణాన్ని పిలుస్తున్నారంటే వారి దర్శనం చేయాలనుకున్నాడు. లోపలికి వెళ్ళేటప్పటికీ ఆయన వృద్ధులైన తల్లిదండ్రుల యొక్క పాద సంవాహనం చేస్తున్నాడు. వెళ్ళి అడిగాడు, కదా మీరు చాలా మహానుభావులు, వాళ్ళు ముగ్గురు వచ్చి పిలుస్తున్నారు కదా, మీరు ఏం తపస్సు చేస్తారని అడిగాడు. నేను ఈ తపస్సు అవి చేయనయా, నాకు తెలిసినవి రెండే రెండు. మాతృదేవో భవ పితృదేవో భవ. ఆ పార్వతీ పరమేశ్వరుల నుండి లక్ష్మీనారాయణుల నుండి మా నాన్నగారు అమ్మగారిగా నా కళ్ళ ఎదుట ఉన్నారు. అందుకని నేను వాళ్ళ కాళ్ళు పడుతుంటాను. ఇదే నేను చేసే తపస్సు. ఆశ్చర్యపోయాడు. కళ్ళ ముందు తల్లిదండ్రుల యొక్క స్థితి ఇదే. మనం ప్రత్యక్షంగా వాళ్ళ కాళ్ళు పడితే, మీరు బాలాత్రిపుర సుందరి అమ్మవారి కాళ్ళు పట్టినట్టే. అమ్మ కాళ్ళు పడితే బాలాత్రిపుర సుందరి అమ్మవారు రామలింగేశ్వర స్వామి వారితో కలిసి ఏకాంత సేవ జరిగిపోయిన తరువాత హంసతూలికా తల్పం మీద పడుకుని ఉండగా వెళ్ళి అమ్మవారి ఎర్రని పట్టుపుట్టములో ఉన్నటువంటి కాళ్ళు పట్టాలన్న కోరిక మీకుంటే తీర్చుకోగలిగిన ఒకే ఒక్క దారి, రాత్రి పడుకున్నప్పుడు మీ అమ్మగారి కాళ్ళు పడాలి. ఆ అమ్మవారి కాళ్ళకి వెళ్ళిపోతుంది ఆ సేవ. అది అమ్మ అంటే. రాత్రి తండ్రి పడుకుని ఉండగా నీ కోసం తిరిగి తిరిగి అలిసిపోయినటువంటి ఆ తండ్రి కాళ్ళ మీద ప్రేమతో చేతులు వేసి ఒత్తితే, వక్షస్థావనమంతకసికతినా పస్మాల సంవర్ధనం భుభృత్పర్యటనం నమస్సురశిర కోటీర సంఘర్షణం కమ్మేదం మృదులస్య తామక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతోమణి పాదుకా విహరణం శంభో సదాంగీకురు అంటారు శంకర భగవత్పాదులు శివానందలహరిలో. యమధర్మరాజుని కన్నిన పాదాలు, శ్రీశైల శిఖరం మీద తిరిగిన పాదాలు, అంధకాసురుని తొక్కిపట్టిన పాదాలు, మా అమ్మ చేత నమస్కరింపబడిన పాదాలు, ఆ పరమశివుని యొక్క కాళ్ళు ఒత్తిన ఫలితం దొరుకుతుంది. అటువంటి తల్లిదండ్రులు కళ్ళ ఎదుట ఉండగా విడిచిపెట్టి వాళ్ళ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దూర్చే. నీకు మనస్సుంటే నీ ఇల్లు వారణాసి. అందుకని ఆ తల్లిదండ్రుల యొక్క పాద సేవ చేసుకుంటూ ఆయన చేసినటువంటి సేవలో ఉన్న అందాన్ని పరమాత్మ అందుకున్నాడు. చూడండి, జ్ఞానం చేత తీసుకురాలేకపోయారు, తపస్సు చేత తీసుకురాలేకపోయారు. తల్లిదండ్రులకు చేసినటువంటి సేవకి నారాయణుడు వెళ్ళొచ్చేసారు వైకుంఠం నుంచి.
ఊరెవరే నువ్వు ఒత్తుతున్న కాళ్ళ ఒత్తుడు ఎక్కడ పడుతుందో తెలుసా? రోజు లక్ష్మీనారాయణ పాదాలు ఒత్తుతున్నావురా నువ్వు, ఆ భావనతో ఒత్తుతున్నావు. నువ్వు పట్టి 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 మా కాళ్ళకి సేద తీరిపోతావు. అందుకని నీకు ఒక్కసారి దర్శనం ఇవ్వాలని వచ్చానురా అని ఆ లోపల ఉన్నటువంటి పుండలీకుని యొక్క కుటీరము ముందుకొచ్చి స్వామి పిలిచాట. పుండలీక, నీకు దర్శనం ఇవ్వడానికి వచ్చాను, ఇది బయటికి రా అన్నట్ట. అన్నట్ట స్వామి శ్రీమన్నారాయణుడవే కావచ్చు, కానీ మా అమ్మ నాన్నల కాళ్ళు ఒత్తేటప్పుడు నీ దర్శనానికి బయటికి రావడం కూడా నాకు వాళ్ళ సేవకి ప్రతిబంధన. నేను రాను. మరి ఎలా, నేను నీకు దర్శనం ఇవ్వాలని వచ్చానయ్యా, నువ్వు రాకపోతే ఎలా అన్నారు. అంటే ఒక పని చేయి స్వామి, ఆ బురదలో నిల్చోకు, అక్కడ ఇటక ఒకటి ఉంది, ఆ ఇటక మీద ఎక్కి నిలబడు. నేను వీళ్ళ పాదసేవనము చేసిన తరువాత వాళ్ళిద్దరూ నిద్రించిన తరువాత బయటకు వస్తాను. అప్పుడు నువ్వు నాకు దర్శనం ఇచ్చి తృప్తి పొందుతావు. ఈయన తృప్తి పొందడం కాదుగా, నాకు దర్శనం ఇచ్చి నువ్వు కృతార్థుడు అవుతున్నాయి. ఆశ్చర్యపోయాడు స్వామి. ఎంత చిత్రం రా అని ఓ ఇటకెక్కి ఇలా నిలబడ్డాక పుండలీకుడి కోసం. అమ్మా నాన్నల పాద సంవాహనం చేసిన వాడి కోసం పరమాత్మ వచ్చి వాడి ముంగిట నిలబడి వేసి ఉంటాడు. ఇది పాండురంగడి అంటే. పాండురంగడి దర్శనం ఇలా చేసి వెళ్ళిపోవడానికి కాదు. నిన్ను ఇలా నిలబెట్టిన వాడు ఎవరు స్వామి అడిగితే, ఇంటి దగ్గర మీ అమ్మా నాన్న కాళ్ళు వచ్చావా, అలా రానివాడి కోసం నేను ఇలా నిలబడిన వాడిని కాను అంటారు స్వామి. అందుకని ఆయన ఇలా మీరు పరిపూర్ణంగా చూడాలనుకుంటే ఇంటి దగ్గర అమ్మకి అన్నం పెట్టకండి. అమ్మకి అన్నం నేను పెట్టానన్నవాడు కృతజ్ఞుడు. అమ్మ చేతి అన్నం తినే అదృష్టం నాకు ఉండనుకుని తిన్నవాడు కృతజ్ఞుడు. అలా తిని వచ్చినవాడు మా నాన్నగారి కాళ్ళు వస్తే అదృష్టం నాకు ఇప్పటికీ ఉందండి. ఇప్పటికీ మీ ఇంటి పెద్దెవరు అంటే మా నాన్నగారి, మా నాన్నగారి పేరు మీదే మా ఇంట్లో శుభలేఖ ఇస్తారు. మేము ఇప్పటికీ ఏదైనా ఎవరింట్లోనైనా కానుక ఇవ్వాలంటే మా నాన్నగారికి ఇచ్చి, మా నాన్నగారు పొంగిపోతూ ప్రయోజకుడైన నా కొడుకు వల్ల ఇంత కట్నం నేను ఇక్కడ చదివిస్తున్నానని పొంగిపోయి చదివిస్తుంటే, ఆయన పొంగి చూసి పొంగిపోయే కొడుకుగా నేను ఆనందాన్ని పొందుతున్నానని పొంగిపోయిన కొడుకుగా ఉంటే ఇలా పాండురంగడి నిలబడుతుంది. ఇదిగో అటువంటి రంగడ పాండురంగడు కాదుట. ఆ పాండురంగడని పిలవడంలో గొప్ప రహస్యం. పాండురంగడంటే పాండు అంటే తెలుపు, రంగడంటే పాండురంగడంటే తెల్లని వర్ణము కలిగిన వాడు పరమశివుడు. శాంతం పద్మాసనస్థం శిశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రంచకడ్గం ప్రసోభయతం దచ్చవాదే వహంతం నాగం పాశంచఘంటాం ప్రళయభుతవహం సంకుశం వామభాగే లేదా అంబికా వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమన్నిభం పార్వతీశం నమామి. స్ఫటికం ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఉంటారు పరమశివుడు. అటువంటి శివాలయం ఉండేది అక్కడ. ఆ శివాలయంలోకి వచ్చి అర్చనలు అందుకోవడానికి చంద్రభాగ భీమానది సమాగమ ప్రదేశంలో శివాలయంలోకి వచ్చి పాండురంగడి వేశారు. అందుకని శివాలయంలోకి వచ్చిన విష్ణువు. అందుకని పాండురంగడి అంటే పాండురంగ విఠల అంటారు. విఠు అంటే మరాఠీ భాషలో విష్ణువు అని పేరు. శివాలయంలోకి వచ్చిన విష్ణువు వాళ్ళిద్దరు కాదు కదండి. మూడు లోకములకు మూడు కాలములకు మూడు మూర్తులకు మూలమగుతు భేదమగుతు తుది కభేదమయ్యొప్పారు బ్రహ్మమనగణీయ కావాలి. ఒక్కడు మూడుగా కనబడతాడు. అందుకని ఇది కూడా పండరీపురమే మీరు నమ్మితే. ఎందుకని పండరీపురంలో శివాలయం పక్కకి పాండురంగడు. ఆ పాండురంగడు సూర్యనారాయణుడికి అయ్యప్పకి పట్టకొస్తానని ఇన్నాళ్ళ నుంచి కదలని వాడు. వీళ్ళిద్దరు వస్తే ఆయనకి వస్తాడు, ఆయన వీళ్ళ పక్కకు వస్తున్నాడు. శివకేశవ అభేదాన్ని చెప్తుంది. శివకేశవ భేదం లేదని చెప్తుంది పాండురంగడి యొక్క మూర్తి. ఎంత అభేదం చెప్తుందో చూడండి. త్రిపుర సుందరమ్మ వారి దేవాలయం వాళ్ళ కాకినాడ పట్టణం. మన ప్రయత్నం లేకుండా పాండురంగ నాటకకు వచ్చి నిలబడుతున్నాడు. అందుకని పైగా ఆ పాండురంగ విఠల అని పిలవడంలో మూడు మూర్తుల రూపం. వి అంటే విధ బ్రహ్మ, ఠ అంటే నీలకంఠుడు శివుడు, ల అంటే లక్ష్మీపతి నారాయణుడు. ఈ మూడింటి రూపమైన వాడు పాండురంగడు. ఆ పాండురంగడే పాండురంగ విఠలుడిగా శివాలయంలో కేశవుడిగా కనపడుతున్నాడు. అక్కడ మీకేముంటుంది? లింగం ఉంటుంది, కరచరణాలు ఉండవు. ఇలా ఓ లింగాకారం ఉంటుంది. లింగియా అంటే అనంతమైన పరబ్రహ్మములకు గుర్తుగా ఉంటుంది అంతే. అక్కడికి వెళ్ళి చెప్తారు, స్వామి మీలో నాకు ఎన్ని కనపడుతున్నాయో తెలుసా? నమ సోమాయిత రుద్రాయిత నమ శంగాయిత సుగతయేత నమ ఉగ్రాయిత భీమాయిత నమో అగ్రే వధాయిత దూరే వధాయిత నమో హంత్రేత హనీయసేత నమో వర్షీయసేత అని ఆయన నమో హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో నమో రుద్రాధ్యాయం. ఆయనలో హరికేశాయోపవీతినే పుష్టానాం, ఆకుపచ్చని ఆకులు చెట్లు ఇవన్నీ ఆయన జుట్టు కింద చూస్తారు. ఇంత ప్రపంచాన్ని తీసుకొచ్చి ఇంత లింగంలో చూపిస్తున్నారు. మీకు లింగంలో ఇవన్నీ కనపడతాయా? జ్ఞాననేత్రం ఉంటే కనపడతాయి. ఎందుకని రుద్రాధ్యాయంతో అభిషేకం స్వామికి. అటువంటి శివాలయంలో ఆయననే మీరు కాళ్ళు చేతులతో చూడాలనుకున్నారు అనుకోండి,
ఆయనే పాండురంగడు. అందుకని తెల్లని వాడి గుడిలోకి వచ్చిన మళ్ళీ మూడు మూర్తుల రూపమైన వాడు కరచరణాదులతో మీకోసం ఆయన నిలబడతారు. ఇలా ఇది పరమశివుని యొక్క ఔదార్యం పాండురంగడిలో వ్యక్తమవుతుంది. ఇద్దరు లేరుగా శివుడిని విష్ణువని, అందుకని పాండురంగడిగా కనపడతారు. ఇది పాండురంగడి యొక్క దయ. అందుకే మీకు పాండురంగడు ఎక్కడెక్కడ చేసినా ఎవ్వరు నమ్మశక్యం కానటువంటి లీలను చేశాడు ఆయన. కేవలం భక్తికి లొంగిపోయాడు. ఎంత కేవల భక్తికి లొంగిపోయాడో తెలిసాడు ఆయన. అసలు ప్రపంచంలో మీరు భక్తులను చెప్పడానికి, సామాన్యంగా అంగీకరించడానికి ఒప్పుకోనటువంటి వాళ్ళందరినీ తీసుకెళ్లి నెత్తి మీద పెట్టుకున్నాడు పాండురంగడు. మీకు ఒకే ఒక దృష్టాంతం చెప్తాను. పూర్వకాలంలో జనాబాయి ఆవిడ ఉండేది. ఆవిడ అసలు ఏ రకమైనటువంటి సంస్కారము లేనటువంటి కుటుంబంలో జన్మించింది. 5వ ఏట ఆవిడని తీసుకుని పాండురంగడి గుడికి వచ్చారు తల్లిదండ్రులు. ఒక్కసారి రంగడిని చూసిన తర్వాత ఆవిడ అంది, అమ్మ నేను ఇంటికి రాను, నేను ఈ ప్రపంచానికి ఎందుకు వచ్చానో నాకు అర్థమైంది, మీరు వెళ్ళిపోండి, నేను రాను. అదేమిటమ్మా అన్న కూతురి రానంటే ఎలాగన్నారు? ఆడపిల్లని కాబట్టి చెప్తున్నాను, నేను ఈడపిల్లని కానుగా, ఏదో ఒక ఆడపిల్లని ఇంకొక ఇంటికి వెళ్ళవలసిన దాన్ని కదా, ఇంకొక ఇంటికి పంపించేశాను అనుకోండి, అనుకుని మీరు వెళ్ళిపోండి అని ఆవిడ ఆలయంలో ఉండిపోయింది. నామదేవుల వారు వచ్చారు ఆ గుళ్ళో. స్వామి మీరు నాకు గురువు, పాండురంగడు తండ్రి, అదిగో ఆ రుక్మిణీదేవి నాకు తల్లి, ఆ నీలమేఘశ్యామ నీవే తండ్రివి మాకు, కమలవాసిని మమ్ము కన్న తల్లి, నీ భక్తవరులంత నిజమైన బంధువులు, నీ కటాక్షమే మాకు అనేక ధనాలు, నీ నీది కీర్తనలు అఖిల ప్రపంచంబు, నీ సహాయమే మాకు నిత్య సుఖము, నీ మంత్ర పఠనమే నిష్కలంకపు విద్య, నీ సహాయము మాకు నిత్య సుఖం, తూయజాక్ష నీ పాద తులసిదలము రోగముల ఔషధం, బ్రహ్మరుద్ర వినుత శ్రీగుణ విలాస లక్ష్మీ నృసింహ అని ఆ స్వామివారిని ప్రార్థన చేస్తారు. అటువంటి వాడు పాండురంగడిగా వచ్చాడు. వచ్చి కాబట్టి నాకు పాండురంగడు రుక్మిణి నా తల్లిదండ్రులు, వీరు నాకు గురువు అందరు. అంటే పాపం ఆ జానాబాయిని ఇంటికి తీసుకొచ్చారు రామదేవుడు. తీసుకొచ్చి మరి తల్లిగారికి అప్పచెప్పారు. ఆ తల్లిగారు ప్రతిరోజు ఇంటితో ఏదో కొద్దిగా పనులు వ్యాపకాలు చేయిస్తుండేది. ఒకనాడు రాత్రి అందరూ నిద్రపోతున్నారు, ఈ జానాబాయి మాత్రమే ఇంకా తెలివిగా ఉంది. అటువంటి సమయంలో బ్రహ్మాండమైనటువంటి గాలి వచ్చింది. గాలి వస్తే అసలు ఇంట్లో ఉన్న యజమాని నిద్రపోతున్నాడు. నిద్రపోతుంటే నామదేవుల వారి ఇంటి మీద కప్పు గాలికి లేచిపోతుంది. లేచిపోతుంటేట అసలు నామదేవుడు లోపల నిద్రపోతున్నాడు. అమ్మో ఇంత గాలి వెళ్ళిపోతుంది, నామదేవుడు ఇంటి కప్పు లేచిపోతుందేమో అని పాండురంగడు గుడిని విడిచిపెట్టి బయటికి వచ్చేసట. బయటికి వచ్చి గబగబా సుదర్శన చక్రానికి అన్ని అడ్డుపెట్టాడు. అడ్డుపెడితే కప్పు కాపాడబడింది. కానీ స్వామి పరిగెత్తుకొచ్చే లోపల కాక మీద ఉన్నటువంటి 4 ఆకులు ఎగిరిపోయి ఎగిరిపోతే అయ్యో నామదేవుడు దీన్ని కూడా పట్టించుకోడని గబగబా వచ్చినటువంటి పాండురంగడు పంచ పైకి ఎగ్గట్టి కట్టి గభాన ఎగిరి కప్పెట్టి ఆ 4 ఆకులు పైన పెట్టి ఓ దబ్బలం పెట్టి దాన్ని కుట్టుకుంటున్నాడు. కుట్టుకుని పై నుంచి కిందకి దూకాడు. ఏంట్రా చప్పుడైంది, దబ్బని జానాబాయి బయటికి వచ్చింది. ఈయన కదిలిన బాహు పద క్రమంబున రవము సూపిడి రూపు రములవాణి అంటారు పోతన గారు. ఆయన ఇలా కదిలితే చాలట ఒంటి మీద ఉన్న ఆభరణాలన్నీ కణ 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 ధనులు చేస్తాయిట. అటువంటి వాడు పుట్టితే ఈ ఆభరణాలన్నీ గల్లుగా చప్పుడు చేయండి, చప్పుడైంది. ఏమిటో వచ్చి చూసింది, ఈయన చీకట్లో మెరిసిపోతున్నాడు. స్వామి ఏమిటి ఇంటి నుంచి దూకారండి అంటే ఏం చెప్పమంటావు లేదు, ఒళ్ళు తుడుచుకుంటున్నాడు పీతాంబరం. ఏమిటా ఎండుకాకులు తుక్కండి, ఏం చెప్పను, నామదేవుల వారి ఇంటి మీద కప్పు మీద 4 ఎండుక ఆకులు లేచిపోయాయి, ఆకులు మళ్ళీ పెట్టి కుట్టాను. మీ ప్రార్థన ఏంటి స్వామి, మీరు కుట్టడం ఏమిటండి? ఏం చెయ్యను, నా భక్తుల కోసం ఇలా తిరుగుతుంటాను. అనన్యాశ్చింతయంతో మాం యేన పరిపాటతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం మహామ్య. అప్పుడు ఎప్పుడో జరిగిందని అనుకోకండి. 200 సంవత్సరాల క్రితం వెంకటేశ్వర స్వామి వారు సరిగొండ వెంకటాంబ గారి ఇంట్లో భాగవతం వింటుంటే సుప్రభాతానికి వెంకటాచలంలో గంటలు మోగితే ఆయన గబగబా లేచి సుప్రభాతం టైం అయిపోయింది, వెంకటాంబ నేను వెళ్ళిపోతున్నాను, లేచిపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు, పద్యం పూర్తావు పంచెట్టుకుంటారు. ఈయన గుడి తలుపులు తెరిచేటప్పుడు కనపడకపోతే గొల్లుమని గోనెట్టేస్తారు. నేను గభానం అంతర్ధానం అయిపోయి పంచి తిరిగిపోయి వీడి చేతిలో ఉండిపోయింది. ఇది యథార్థం. మీకు ఇప్పటికీ తిరుమలలో వెంకటాంబ గారి ఇల్లు. మీకు కావాలంటే ఇలాంటి దృష్టాంతాలు ఎన్నో వెంకటాచలం గురించి 14, 15, 16 తేదీల్లో వెంకటనగర్లో వెంకటేశ్వర స్వామి వారి గుళ్ళో ఎన్ని జరిగాయో మీకు చూపిస్తాను. ఇవన్నీ పురాణాంతర్గతమైనటువంటి విషయాలన్నింటినీ మీకు అక్కడ విజ్ఞాపన చేస్తాను. అందుకని భగవానుడు ఎప్పుడు అనన్యాశ్చింతయంతో మాం యేన పరిపాటతే నిత్యాభియుక్తానాం యోగక్షేమం మహామ్య. కానీ నమ్ముకున్న వారిని మీరగా వెంట తిరుగుతుంటాయి. అందుకని అనుభవంగా ఆకులు కుట్టాడు, కిందకి దిగిపోయాడు. కొన్నాళ్ళు అయిపోయింది. ఒకనాడు జానాబాయికి నామదేవుల వారి తల్లి కొన్ని జొన్నలు ఇచ్చి పిండి విసరమని. ఆవిడ రాత్రి కూర్చుని భగవంతుడి మీద కీర్తనలు పాడుకుంటూ పిండి విసురుతుండేది. ఆ పిండి విసురుతుంటే గబగబా పాండురంగడి అక్కడ ఏకాంత సేవ అయి తలుపులు ఎయ్యడమే తర్వాత గబా అక్కడ లేచిపోయి ఇక్కడ వచ్చేసి ఎదురుండా కూర్చుని ఈయన కూడా
తిప్పేది ఉంటుంది కదండి, ఒప్పిడి లాంటిది కర్ర. ఆవిడ పైన పట్టుకుని మంచి పాట పాడుకుంటూ సంతోషంగా ఆవిడ తిప్పేస్తోంది. ఆయన కూడా కింద పిడి పట్టుకుని ఈయన తిప్పుతూ ఆ పాట అలా వింటూ ఈయన తిప్పుతున్నారు. తిప్పుతుంటే ఆవిడని, ఏంటి స్వామి మీరు తిప్పడం ఏంటి, తిరగలేదు అంటే, ఓహో నువ్వు ఆ పాటకి నా కంకణముల యొక్క ధనడ్డొస్తోందేమో ఉండని చెప్పి ఏం చేశారంటే గబగబా నగలన్నీ తీసి అక్కడ పెట్టి, ఏదో చలిగా వేస్తుంటే కప్పుకున్న ఆవిడ జానాబాయి పక్కన పెట్టుకున్న ఓ చింపి బొమ్మతో తీసి మీదేసుకుని ఈ తిరగలి తిప్పుతున్నాడు. ఆవిడ పాటలు పాడుతూ నేను వింటున్నాడు. ఎంత సంతోషం స్వామికి. స్తోతారం తనుశంతి దేవి కవయో యోగిస్తు నీతే గుణాం స్తోతవ్యస్య తతస్థతే స్థితిగురాం అయ్యేవ విశ్రామ్యతి యస్మాత్ తస్మదర్శనీయ ఫలిత స్మీకారపస్తే గుణాః శాంత్యౌదార్యదయాదయో భగవతి స్వాం ప్రస్తురీరాం అంటారు రాజర భక్తులు శ్రీనరత్న కోశంలో. నీకున్న జ్ఞానం పాండిత్యం ఇదే పరమేశ్వరుడికి కావాలి. పటుర్వాగి వాగిరపి జటీమాపదికరో నరో వా యక్కశ్చిద్భవతు భవతీతేన భవతి యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే తదీయత్వం శంభో భవతి భవ భారతమహసి అంటారు శివానందలహరిలో శంకరాచార్యులు. నీ మనస్సు అక్కడ పెట్టావా, ఆయన ఉన్నాడు వినడానికి. ఆ పాటలు వింటున్నాడు. సుప్రభాతానికి టైం అయిపోయింది. స్వామి సుప్రభాతం టైం అయిపోయిందండి. ఇక్కడ ఉన్నవాడు ఉన్నట్టుగా పాట వింటున్నాడు అలాగా అని గభాన వదిలే సందర్భాలు అయితే వాళ్ళు తలుపులు తెరిచేశారు. ఆభరణాలు ఏడుగా ఓ చింటి బొంత ఒకటి భుజం. ఇదేంటి చింటి బొంత ఏంటన్నారు. ఈ చింటి బొంత జనాబాయిది, ఇక్కడ వస్తుండేదా బొంత కప్పుకున్నారు కొంతమంది. గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఆవిడ తన్మయంతో తిప్పుతోంది తిరగలి. ఇంకా కొన్ని లీలలు జరిగాయి. అవన్నీ తిప్పితే నేను పాండురంగడి దగ్గర ఉండిపోతాను. తిప్పితే మన దగ్గర అనుకోండి. ఆ తిరగలి తిప్పుతుంటే వాళ్ళు వచ్చేటప్పటికి ఆ భగవానుడి ఆభరణాలు అక్కడ ఉన్నాయి. ఉంటే వాళ్ళు ఆశ్చర్యంగా ఈవిడ దొంగిలించింది రాత్రి ఆలయంలోకి వచ్చి రాజుగారికి చెప్పారు. రాజుగారు ఉరి తీసేయమన్నారు. ఈవిడ నడ్డికి తాడేశారు. ఈడుచుకుంటూ పోతున్నారు. శరీరం చిట్లిపోయింది, రక్తం కారిపోతుంది. ఆవిడేం బెంగపెట్టుకోవాలి. పాండురంగడు ఉన్నాడు. నేను దొంగనో కానో వాడికి తెలుసు చాలు, ప్రపంచానికి తెలియక్కర్లా, పాండురంగడికి తెలిస్తే చాలు. కానీ జనాబాయి దొంగతనం చేసి చచ్చిపోయిందని అనుకోకుండా జనాబాయి ఎటువంటిది కాదు అని ఒక్క మాట చెప్పు. నేను నన్ను పొగిడించుకోవడానికి కాదు, నేను దొంగగా చచ్చిపోవడం ఇష్టం లేదా అని ప్రార్థన చేస్తోంది. ఆవిడని లాగేశారు. ఉరి వేసేశారు కంఠానికి. ఇంకా తాడు లాగబోతున్నారు. అది పెద్ద చెట్టు అయిపోయింది. ఆవిడ మెడలో వేసినది పూల తీగ అయిపోయింది. అందరూ వచ్చి జనాబాయి కాళ్ళ మీద పడ్డారు. అందుకని ఆ పాండురంగడు అంతగా భక్తికి లొంగిపోయినటువంటి వాడు ఆయన. ఆ రంగడు ఎంత భక్తికి లొంగిపోయాడో ఈ ఒక్క దృష్టాంతం చాలు. అసలట నిన్న తీసుకొద్దాం అనుకున్నారు రంగడిని. తీసుకొద్దాం అనుకుంటే నేను మొరాయించేట, నేను రానన్నట్టు నిన్న రాత్రి. అంటే బహుశా వీళ్ళు జలాధివాసంలో ఉన్నారు నేను అబ్బాలు. అందుకని వీళ్ళు కూడా వచ్చి ఇలా పుష్పాధివాసంలో ధాన్యాధివాసం జరిగి ఇవాళ వీళ్ళు ఇక్కడికి సమానంగా వచ్చాక అప్పుడు నేను వస్తానన్నా ఇవాళ కదా వచ్చాడు పాండురంగడి ఇక్కడికి తెలుసా అండి. అది ఆయన దయకి చాలా కష్టం. అందుకని రేపు ముగ్గురు ఇక్కడికి ఇస్తే జరుగుతుంది. మనం ఎంత అదృష్టవంతులం. అక్కడ రామలింగేశ్వరుడు, ఆ పక్కన మా అమ్మ, వీళ్ళందరి శక్తి స్వరూపంగా మా అమ్మ. అలా లేకపోతే ముగ్గురు మూర్తులు, ఒకరు సూర్యనారాయణుడు, ఒకరు పాండురంగడు, ఒకరు అయ్యప్ప. సరే, అందుకని పాండురంగని యొక్క వృత్తాంతం అది అని పూర్తి చెయ్యకుండా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ మూర్తి గురించి పూర్తి